బ్రిటన్లో బ్రేకింగ్ చూసిన విద్యార్థులను యూనివర్సిటీ పేరుతో మోసం చేసిన శ్రీనిధి కాలేజ్ యాజమాన్యానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ పాల్మరి ఫైర్ అయ్యారు. శ్రీనిధి గురునానక్ కాలేజీ యాజమాన్యాలు దొంగ యూనివర్సిటీల పేరుతో వేలాది మంది విద్యార్థులను మోసం చేసి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని మండిపడ్డారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గత 3 నెలల నుంచి ఆ విషయమై విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని వెంకట్ పాల్మరి ఆధ్వర్యంలో ఎన్ఎస్సీ బృందం పోరాడుతోంది. ఈ క్రమంలో శ్రీనిధి కాలేజీ విద్యార్థులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గట్కేసర్కి వెళ్తున్న వెంకట్ పాల్మోరిని బోడుపల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ పేరుతో పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. బుల్టెలో బ్రేకింగ్ చూసిన విద్యార్థులను యూనివర్సిటీ పేరుతో మోసం చేసిన శ్రీనిధి కాలేజ్ యాజమాన్యానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ పాల్మోరి ఫైర్ అయ్యారు. శ్రీనిధి గురునానక్ కాలేజ్ యాజమాన్యాలు దొంగ యూనివర్సిటీల పేరుతో వేలాది మంది విద్యార్థులను మోసం చేసి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని మండిపడ్డారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గత 3 నెలలుగా నుండి ఆ విషయమై విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని పాల్మోరి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్సీఏ బృందం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో శ్రీనిధి కాలేజీ విద్యార్థులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గట్కేసర్కి వెళ్తున్న వెంకట్ పాల్మోరిని బోడుపల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ పేరుతో పోలీసులు అతను అడ్డుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. చెప్తారు మీకన్నా క్లారిటీ ఉందా? దేని గురించి చెప్తారు? దేని గురించి చెప్తారు?